ఇంతకు ముందు 1 మంత్ అప్పుడు ఒక వీడియోలో చెప్పాను, సంతానం లేని వారికి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని. అది కూడా ఆదివారం మాత్రమే రావాలని చెప్పాను. ఈ రోజు ఆదివారము, చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా మంది కామెంట్ చేశారు అక్కడికి ఎలా వెళ్లాలో క్లియర్ గా చెప్పండి అని. ఖచ్చితంగా వెళ్లాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎలా వెళ్లాలో చెప్తాను, వినండి. ఈ గుడి గురంకొండకి దగ్గరలో ఉన్న చెర్లోపల్లి విలేజ్ లో ఉంటుంది. ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే, మీరు హైదరాబాద్ సైడ్ వాళ్ళైతే సికింద్రాబాద్ లో శనివారం సాయంత్రం 4:15కి ట్రైన్ అవైలబుల్ గా ఉంది. తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ మదనపల్లికి అయితే వస్తుంది. మార్నింగ్ 3 కల్లా రీచ్ అయిపోతారు మదనపల్లికి. మీరు నర్సాపురం, భీమవరం, విజయవాడ సైడ్ వాళ్ళైతే మీకు డైలీ ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ 5:55కి బయలుదేరుతుంది. మదనపల్లికి మార్నింగ్ 6:30 కల్లా రీచ్ అయిపోతారు. అక్కడ రైల్వే స్టేషన్ లో ఆటోలు కూడా అవైలబుల్ గా ఉంటాయి. బస్ స్టాండ్ లకి, బస్ స్టాండ్ లో రాయచోటికి, కడపకి వెళ్లే బస్సులు ఉంటాయి. దాన్ని ఎక్కండి. మీరు చెర్లోపల్లి అని చెప్పి టికెట్ తీసుకొని దింపేస్తారు. బస్ లో రావాలనుకునే వాళ్ళకి విజయవాడ టు మదనపల్లి, హైదరాబాద్ టు మదనపల్లి బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ మదనపల్లికి చేరుకోవాలి. ఇక్కడ నుంచి ఈ గుడికి మీరు ఈజీగా చేరుకోగలరు. ఇక్కడ ప్రసాదంగా లడ్డు కూడా అమ్ముతున్నారు. 100కి 6 లడ్డు ఇస్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే లైక్ చేసి, ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.